ఈరోజు మాత్రం హోలీడే అంటే మన ఫ్యామిలీస్ ఉన్నలో మాత్రం హాలిడే. సో ఈ హాలిడేని మాత్రం సెలబ్రేషన్ చేసుకోవడం కోసం మనకు ఈ హోలీడేని మాత్రం ఇగో ఇక్కడ చూసిన జంతు ప్రదర్శనశాలకు మాత్రం రావడం జరిగింది. సో మన ఫ్యామిలీస్ మాత్రం ఎలా హ్యాపీగా ఉంటారో కానీ మాత్రం ఈ కాకతీయ జువాలజికల్ పార్క్ మాత్రం హ్యాపీగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇగో చూస్తున్నారు కదా, కోటి కోసం కోటి విద్యలు. ఆ విద్యల్లో ఒక విద్య నా విద్య, ఇక్కడ ఉన్నటువంటి బాబాయ్ విద్య. ఈ బాబాయ్ ఏ విద్య నమ్ముకొని ఉంటున్నారో కానీ అందరూ హ్యాపీగా ఉండాలి. ఆ ముఖంలో ఉన్నటువంటి చిరునవ్వు ఎప్పటికీ ఉండాలని నేను ఆశిస్తున్నాను. అలానే అందరూ కూడా ఇలాంటి నవ్వుతోట ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకో చూడండి, సో ప్రకృతి వైద్యం అంటారు కదా, మరి ఈ ప్రకృతి వైద్యం ఎవరి కోసము, ఎందుకోసము, దేనికోసము? సో మరి ఇట్ వాజ్ రిజర్వ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ పీపుల్స్ అంటారు కదా. సో అలాంటివి కాకుండా మనకు మాత్రం చూడండి, మనకిడ ఉన్నటువంటి మనకు జువాలజీ పార్క్, మనకు కాకతీయ జువాలజికల్ పార్క్. సో ఉన్నటువంటి వెదర్ అన్నట్టు మనకు వరంగల్లో ఒకటి పిల్లల కోసము, కుటుంబాల కోసము, అలానే కాకుండా కూడా పెట్టుబడి పెట్టి మన ప్రశాంతత కోసం, చల్లదనాన్ని కోసం ఉన్నటువంటిగా అక్కడ బుడిబుడి నడకలు వేసుకుంటూ ఇంటికి వెళ్తుంది కదా, ఆమె కోసమే ఈరోజు ఉన్నటువంటి ఖర్చు అన్నట్టు. కానీ ఈ ఖర్చుకు విలువ తగ్గట్టుగా ఏమైనా మార్కులు తెస్తుందో లేదో తెలియదు, కానీ చూద్దాం. ఇలా ఉంటుందని. సో మనకి ఇక్కడ మాత్రం పార్క్ మాత్రం చూస్తున్నారు కదా, ఎంత దూరంలో ఎంత ఆహ్లాదకరమైన పచ్చదనం, అలానే పరిశుభ్రత, ప్రశాంతత. సో మనకు కావాలంటే ఏదైనా పర్లే, చెట్ల యొక్క మనకు సహకారం లేకుండా ప్రకృతి యొక్క మనకు వినమ్రత భావాలు, అంటే మనకు ఉన్నటువంటి యొక్క ఆహ్లాదకరమైన వినోదాలు మాత్రం ఉండాలంటే మాత్రం కంపల్సరీ పచ్చదనం ఉండాలి. ఆ పచ్చదనం లేకపోతే మాత్రం ఏ యొక్క సమాజమైన పర్లే, ఏ యొక్క ప్రపంచమైన పర్లే. అవతార్ అంటారు కదా, అవతార్ సినిమాలో మాత్రం వాళ్ళు బాగా గట్టిగా ప్రకృతి కోసమే వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ యొక్క ప్రాణాలు, వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క పోరాటాలు చేయడం జరుగుతుంది. అలాంటి పోరాటాలే మన యొక్క ఉన్నటువంటి ప్రకృతి ప్రవర్తన విధానాలు. థ్యాంక్ యూ. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి మనం చెప్పకనే చెప్పాలి, చెప్పకున్నా కూడా నిర్వచనం. ఈవెన్ దెన్ ఇఫ్ మనం ఏదైనా పర్లే ఒక ప్రాబ్లంను మాత్రం సొల్యూషన్ చేయాలంటే మాత్రం ఆ ప్రాబ్లంకి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం సొల్యూషన్ అంటారు కదా. ఇక్కడ పిల్లలం అంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం కదా, మనం కూడా ఒకప్పుడు పిల్లలమే, కానీ అప్పుడప్పుడు తెలియకుంటే మనం కూడా పిల్లలం అవుతాము. కానీ చెప్పడంలో ఉదాహరణ మనం చెప్పలేకపోతాం, కానీ ఆ పిల్లలను పట్టుకుంటేనే కదా మనం కూడా ఒక పిల్లలమని ఉదాహరణ చెప్పుకోవాల్సి వస్తుంది. అందులో ఇక బుడి నడతలు ఇవాళ అనుకోకుండా హోలీని త్యాగం చేసుకొని పిల్లల కోసం మాత్రం ఈరోజు వీడికి రావడం జరిగింది. మన చిట్టక్క, చిన్నక్క. హాయ్ రా, ఏం పేరు రా నీ పేరు? ఒరిజినల్ నేమ్, అసలైన పేరేం పేరు? సాహిత. మరి రేపటి రోజున నువ్వు ఏదైనా సాధించినా కూడా మా అయ్యి కాదు, సాహిత ఐపీఎస్, ఎంబీబీఎస్, సాహిత్య ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఐపీఎస్, ఐఏఎస్ ఇలా ఉండదు. ఇలాంటి థమ్స్అప్ సిగ్నల్ ఇవ్వాలంటే మరి
చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు యువతరంలో ఉన్నటువంటి సమాజం కోసం ఉన్నటువంటి మన ఐపీఎస్ ఆఫీసర్ చూస్తున్నారు ఎంత మంచిగా సింపుల్ సిటీగా నిలబడరు, నవ్వలేదు, సిగ్గుపడట్లేదు, ఏం చేయట్లేదు. కానీ ఈమె మాత్రం ఐపీఎస్ లుక్స్ మాత్రం బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఆర్ గోయింగ్ టు బి వెరీ టెరబుల్ అండ్ ఫెంటాస్టిక్ లైక్ కిరణ్ బేడి ఐపీఎస్ ఆఫీసర్. బాయ్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇగో ఇది చిన్ననాటి అనుభూతులు. చెప్పుకుంటే మాత్రం వాళ్ళు చూస్తే మాత్రం సిగ్గుపడతారు, చూడకుంటేనే మనం తీద్దాము. ఒక 20-30 సంవత్సరాల కిందట మనం చింత చెట్టు, యాప చెట్టు, అలానే మనకున్నటువంటి ఆవరణంలో మాత్రం తాడో చీరనో ఏదో ఒకటి తాడో కట్టుకొని ఊగే వాళ్ళము. ఆ అనుభూతులు మాత్రం చెప్పుకుంటే మాత్రం మనకి సిగ్గు వస్తాయి, మోమాటం వస్తుంది, బిడియము, మోమాటము. కానీ ఈ రోజులో మాత్రం ఐ వాజ్ డన్ మై గ్రాడ్యుయేషన్, మై ఇంజనీరింగ్, మై బీటెక్, మై పిహెచ్డి, పీజీ, సమ్ కైండ్ ఆఫ్ అన్ క్వాలిఫికేషన్స్ ఆర్ దేర్. బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ వీఆర్ ది హ్యూమన్ క్రియేచర్స్. చూస్తున్నారు కదా మా ఆడపిల్లలు, ఆడబిడ్డలు, మా తెలుగు జాతి రత్నాలు. సో ఓకే మ్యామ్. సో ఇలా ఉండాలండి మనకి, ఏదైనా పర్లే. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అని పొజిషన్ కాదు, మన ఎంజాయ్నెస్ అనేది మన పిల్లలకు చూపించాలి. ఈవెన్ దెన్ ఒకటి చెప్పకని చెప్తున్నాను, నాకు కూడా ఒక టీం ఉన్నది, 4 టీం ఉంటే 380 మంది ఉంటారు. కానీ వాళ్ళని మాత్రం నేను మాత్రం ఇంగ్లీష్లో మాత్రం చావు కొడతాను, నన్ను మాత్రం సెకండరీ హిట్లర్ అంటారు. కానీ నేను మాత్రం హిట్లర్ని కాదు. అలానే మనకు ప్రిన్సిపల్ ఉన్న, వైస్ ప్రిన్సిపల్ ఉన్న, చదువులు చెప్పే వాళ్ళు ఎప్పటికైనా స్ట్రిక్ట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు మాత్రం ఎప్పుడైనా టెరబుల్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది మాత్రం మనకున్నటువంటి విద్యలో మనకు మంచి మార్కులు రావాలి. నా స్టూడెంట్స్ బిడ్డ, ఇది నా బిడ్డ అనుకుంటారు కదా, ఆ బిడ్డలే వీళ్ళు పెద్ద బిడ్డలు. థ్యాంక్ యూ. సో ఈ హోలీ రోజున మాత్రం వీళ్ళు మాత్రం ఆనందాలను మాత్రం కోల్పోకుండా మాత్రం అందరూ సమానతత్వంతో, ఇగో ఇది సంప్రదాయాలు అన్నట్టు. నాకు నచ్చిన విధానంలో శారీ సిస్టమ్ ఈజ్ బెస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియన్. కాబట్టి శారీ సిస్టమ్ని అందరూ పాటించాలి, అలవర్చుకోవాలి, అవలంబించాలి. మనకు తాతలు ముత్తాతలు ఆశలు ఇస్తారు, కానీ మన సంప్రదాయాలు కాపాడుకోవాల్సింది మనమే, వాళ్ళు కాదు. మనకున్నటువంటి ప్రకృతి వైద్యము, ప్రకృతి
ఆస్వాదము అలా అంటే ఇగో ఇక్కడ ప్రకృతి ఇచ్చినటువంటి యంగ్ డైనమిక్స్ చూస్తున్నారు. చూసి చూడకనే నవ్వకుండానే స్మైల్ చేస్తున్నాడు ఆ ఎవ్వ కూలాగా. చూస్తున్నారా, చివరికి మాత్రం రియలైజ్ అయ్యిండు మనకు ఉన్నటువంటి యువతరం. ఇది అండి మనకు ఇప్పుడే ఎంట్రన్స్లో మాత్రం రైట్ సైడ్లో మాత్రం చిన్నపిల్లలు మాత్రం వస్తే మాత్రం ఉయ్యాలలు ఊగడము. మనకు చిన్నప్పుడు చీర కట్టుకొని తాడు కట్టుకొని చింత చెట్టు కింద, జామ చెట్టు కింద, ఈత చెట్టు కింద, ఎన్నో చెట్ల కింద మాత్రం తాళ్ళు కట్టుకుంటాము, చూస్తాము. కానీ ఇగో ఇది అండి ఇగో అక్కడ ఒక బుడతోడు చూసినాం, ఏమని ఆడుతున్నాడు. మన అక్కడికి వెళ్ళేవారికి ఆ బుడతోడు నవ్వుతాడో నడుస్తాడో మరి ఏందో తెలియదు. ఇంకో చూస్తున్నారు కదా ఎంత అగో వా వా వా. ఇది ఏంటిదో దేనికో కానీ చివరికి అయితే మనమైతే తెలుసుకుందాం. మంచి గుహలాగా హైలైట్ ఉన్నది అసలు. కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇప్పుడున్నటువంటి మిడ్ డే మాత్రం సూపర్గా కనబడుతుంది. మనం ఒక ఎపిసోడ్ కూడా సో చూస్తున్నారు కదా మన హన్మకొండలో మాత్రం చిట్టి గుడ్డేలుగు మాత్రం బీర్ మాత్రం తప్పిపోయింది. మన ఆ తప్పిపోయిన బీర్ని మాత్రం తీద్దాము. ఇగో చూడండి, ఇదే ఇగో చూస్తున్నారు కదా ఎంతైనా తల్లి ప్రేమ అంటారు కదా. ఇగో ఉరుకుతుంది, ఇక ఉరుకు బిడ్డ ఉరుకు. చూసినావా, ఇది అన్నట్టు ఫ్యామిలీ ప్రేమ, రిలేషన్ ప్రేమ. ఎక్కడికైనా పర్ర తప్పిపోయినా పర్ర దొరికేది ప్రేమ. ఇగో ఎంతైనా పర్ర రోడ్లో వదిలిపెట్టిన పర్లే వాళ్ళ ఫ్యామిలీని వైఫై లేక దొరకబట్టుకుని వెళ్తాడు. మార్వెలస్ డే అనుకుంటున్నాం. ఈ బ్రదర్ మాత్రం బ్లూ డ్రెస్ వేసుకొని మాత్రం క్రేజీగా నడుస్తున్నాడు. చూసినా మనకు మాత్రం యాడ్ ఏజెన్సీకి మాత్రం ఒక అవకాశం ఇస్తే మాత్రం తమ్ముడు వల్ల మనకు సేల్స్ మాత్రం బాగా పెరుగుతాయి. సో చూస్తున్నారు కదా మనకు ప్రకృతి ఇచ్చినటువంటి ఆనందాలు, ఆస్వాదాలు, అలాంటి ఫ్రీగా వచ్చేటువంటి ఆక్సిజన్ కూడా మనకు మాత్రం అన్లిమిటెడ్గా దొరుకుతుంది. ఇది చూడండి. आपका सिस्टर क्या आप देखने में एक दूसरा जैसे शिल्पा शेट्टी के जैसा है. आई वांट शाइनी. आप देखने में भी बहुत शाइन है. पी लिया था पानी. आपका नाम क्या है? आप ही बोलना है. చెప్పరా ఏం కాదు, చెప్పవా? చెప్పకపోతే మా ఇంటికి తీసుకెళ్తా. చెప్పకపోతే మా ఇంటికి తీసుకెళ్తా. చెప్పాలరా. అరే షైనీ, చెప్పకపోతే మా ఇంటికి తీసుకెళ్తా. మా నీళ్ళు తాగుతావు. అగో మా నీళ్ళు ఎన్ని తాగుతావు చూసినావా? ఇగో ఇక్కడ అక్కడ చిరుత అయితే ఇక్కడ చిరుత మేడం. ఇగో చూసిన మనకు ఇక్కడ మన పే చేస్తాడు. నీ ఫీజు ఎవరు పే చేస్తున్నారు?
మీ డాడీ నువ్వు చిరుతావా, పులివా, లయన్వా, మరి నువ్వు ఏంటి? నువ్వు ఒకటి పరా పొరపాటు నేను టైగర్ లయన్ అయితే లోపల కేజీలు ఎత్తారు. ఆమె కైండ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ మనిషిలా ప్రవర్తించే ఒక మానవత్వం వల్ల మనిషిని అప్పుడు ఏం చేస్తారు చీజ్ పిల్లి లేకపోతే లోపల వేసి పెడతారుగా అది చిన్న పిల్లే తెలుసా. ఇగో చూడండి మనకి ఇక్కడ మాత్రం మాకు ఈరోజు మాత్రం రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీస్ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మనకు. సురేష్ అన్న అలాంటివంటి అలానే మా మడికొండకు స్వీట్లు, మా మడికొండలో షుగర్ పేషెంట్లు ఎక్కువ పెరిగారంటే ఇగో మన ఈ అన్ననే ఇగో ఈయనని ఇగో దిగో ఇగో ఈయన చేయబట్టి మడికొండలో షుగర్ పేషెంట్లు ఎక్కువయ్యారు. ఇగో ఈయనైతే ఈయనను చూసి అందరు బ్రూషులు లెక్క 6 ప్యాక్స్ పెంచుకోవాలనుకుంటారు. మిస్టర్ పెళ్లి కొడుకు ఇగో మా బంగారు పెళ్లి కూతుర్లు వీళ్ళు. మా ముచ్చట అక్కడ చూసిన ఆ పులితోటి ముచ్చట పెడుతున్నటువంటి మా పిల్లి. ఇగో చూడండి మా పిల్లలు మాత్రం పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు. ఇగో మరి జూమ్ చేయాలంటే జూమ్ చేసి ముక్కలు ఎత్తారు. వారికి ముక్కలు తక్కువైనాయట సొసైటీలో, మూలిగా ముక్కలు దొరకలేవట. అందుకోసం